కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేయాలని కేంద్ర హోంశాఖకు ప్రభుత్వం నుంచి లేఖ వెళ్లింది. జస్టిస్ బోస్ కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలని సూచించింది. శాసనసభలో చర్చ అనంతరం సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన కూడా దర్యాప్తు చేయాలని కోరింది. అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల ప్రమేయం ఉన్నందున సిబిఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. సిబిఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనలో ఇంజనీర్లు ఉన్నారు. తెలంగాణలో సిబిఐకి ఎలాంటి అడ్డంకులు లేవని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేయాలంటూ హోంశాఖకు ప్రభుత్వం నుంచి లేఖ వెళ్లింది. లేఖలో ఎటువంటి అంశాలు ప్రభుత్వం ప్రస్తావించింది? మొత్తం మీద కాళేశ్వరం కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం అని చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో కూడా శాసనసభలో సిబిఐకి దర్యాప్తుకు ఆదేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత నిన్న కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం వ్యవహారం మొత్తంలో కూడా సిబిఐ దర్యాప్తు జరిపించాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఈ లేఖ సారాంశం. ప్రధానంగా ఈ లేఖకు సంబంధించి కూడా మేము శాసనసభలో సిబిఐ చేత దర్యాప్తు చేపించాలని ప్రభుత్వ ఆమోదం లభించింది. మరోపక్క కాళేశ్వరంలో చెల్లింపులు ఏదైతే మూడు బ్యారేజ్లకు సంబంధించిన అంశం పైన కూడా సమగ్ర దర్యాప్తు జరిపించాలి. చెల్లింపుల విషయంలో కావచ్చు, ఎస్టిమేషన్ల పెంపు విషయంలో కావచ్చు, అనుమతుల విషయంలో కావచ్చు. ఎందుకంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా జరిగినటువంటి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా డిపిఆర్ల విషయంలో కావచ్చు. ఎందుకంటే ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా కొన్ని జాతీయ స్థాయి సంస్థలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే రాష్ట్ర విభాగాలకు సంబంధించినటువంటి ఏజెన్సీలు సిఐడి కానీ ఏసీబీ కానీ దర్యాప్తు చేస్తే దీంట్లో కేంద్ర అనుబంధ సంస్థలు కూడా మునిపడిన నేపథ్యంలో ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక కూడా ఉంది. మరోపక్క పీసీగోస్ కమిషన్ నివేదిక కూడా ఉంది. కాబట్టి విజిలెన్స్ నివేదికల ఆధారంగా సమగ్ర దర్యాప్తు జరపాలి. ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఎంత నిర్లక్ష్యం వహించారు, డ్యామ్ కట్టిన తర్వాత కట్టక ముందు బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి కూడా మేడిగడ్డ, సుందిల్లా బ్యారేజ్లకు, అన్నారం 3 బ్యారేజ్లకు సంబంధించి జరిగినటువంటి అక్రమాలు, ఎందుకంటే కట్టిన కొద్ది రోజులకే కూలిపోయిన నేపథ్యానికి సంబంధించి కూడా 1,00,000 కోట్ల రూపాయల భారం ప్రభుత్వం పైన పడింది. దానివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద భారం పడ్డ నేపథ్యంలో కూడా దీంట్లో జరిగినటువంటి అవినీతి ఎవరైతే ఐఏఎస్ అధికారి నుంచి చీఫ్ ఇంజనీర్ నుంచి మొదలుకుంటే సామాన్య ఇంజనీర్ వరకు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధించినటువంటి వ్యవహారం గత ప్రభుత్వ హయాం సంబంధించినటువంటి వీళ్ళందరిపైన సమగ్ర దర్యాప్తు జరపాలి అని కూడా సిబిఐకి లేఖ రాశారు. ఇప్పటికే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ యొక్క కమిషన్ నివేదికతో పాటు వాళ్ళు ఆందోళన చేసిన పరిస్థితి. ఇప్పటికే మరోపక్క హైకోర్టులో కూడా పూర్తిగా కూడా కాళేశ్వరం కమిషన్ నివేదికను వాళ్ళు తప్పుపడుతూ కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నివేదిక ఇచ్చింది. కాబట్టి ఇది చెల్లదు అన్న అంశాన్ని హరీష్ రావుతో పాటు కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క ప్రభుత్వం మాత్రం సిబిఐ దర్యాప్తు జరిపించాలంటూ కూడా లేఖ రాసింది. చూడాలి మరి ఎలా ఉండబోతాయి పరిణామాలు, హైకోర్టులో ఎలాంటి తీర్పు రాబోతోంది, సిబిఐ ఎలాంటి సమాధానం తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తుంది. ఒకవేళ సిబిఐ విచారణకు అంగీకరిస్తే ఖచ్చితంగా కూడా ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది. ప్రధానంగా ఎవరైతే దీంట్లో అంటే పీసీగోస్ కమిషన్లో పేర్కొన్నటువంటి పేర్లు దీంట్లో చీఫ్ ఇంజనీర్ నుంచి మొదలు పెడితే ఐఏఎస్ అధికారి నుంచి కూడా అప్పటి ఫైనాన్స్, ఇరిగేషన్తో పాటు ఇతర విభాగాలకు సంబంధించినటువంటి అధికారుల పూర్తి బాధ్యత దీంట్లో ఉంది. వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పీసీగోస్ కమిషన్ చాలా స్పష్టంగా పేర్కొంది. కాబట్టి వాళ్ళందరిపైన కేసు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతలకు సంబంధించి అంతా తానై ప్రాజెక్టును నిర్మించిన నేపథ్యానికి సంబంధించి కూడా కేసీఆర్తో పాటు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ అంశాలకు సంబంధించి కూడా ఆ నివేదికలో చాలా స్పష్టంగా పలుమార్లు పేరు ఉచ్చరించిన నేపథ్యంలో కూడా వాళ్ళ పాత్రపైన కూడా సిబిఐ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇక హైకోర్టు సంబంధించి కూడా ఈరోజు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది, పూర్తిగా పీసీగోస్ కమిషన్ విచారణ నివేదిక చెల్లదంటూ కూడా వాళ్ళు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం మాత్రం సిబిఐ దర్యాప్తు జరిపించేందుకు ముందుకెళ్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో సిబిఐ దర్యాప్తు జరిపించేందుకు అంగీకరించినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం హోంశాఖ కూడా లేఖ రాసింది. సిబిఐ దర్యాప్తుకు కాళేశ్వరం కమిషన్ కేసు దర్యాప్తు చేయాలని కూడా లేఖ రాసిన నేపథ్యంలో మరి ఎలాంటి సమాధానం సిబిఐ నుంచి వస్తుందో చూడాలి. మొత్తానికైతే ఒక ఉత్కంఠకరమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఒక పక్కన బీఆర్ఎస్ కమిషన్ నివేదిక చెల్లదంటూ కూడా వాళ్ళు ఒక రకమైన ఆందోళనతో పాటు హైకోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వం మాత్రం సిబిఐ దర్యాప్తు జరిపించేందుకు అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి.
రైట్ వాసు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ శాఖలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి సిబిఐ ఈ దర్యాప్తు చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వం మెన్షన్ చేసిన అంశం. బట్ ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగితే ఈ కేసులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనుకోవచ్చు? సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి జరిగినటువంటి అక్రమాలపైన ప్రధానంగా సిబిఐ దృష్టి సారించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా అనుమతులు లేకుండా ఏదైతే జరగాల్సిన పద్ధతిలో నిర్మాణం జరగకుండా ఆ తర్వాత కూలిపోవడానికి నిర్లక్ష్యానికి కారణమైన నిర్మాణ రంగ సంస్థలతో పాటు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో పాటు అధికారుల అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కొన్ని ఎన్డీఎస్ఏ రిపోర్టు, ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్రం పరిధిలో ఉంటుంది. ఆ నివేదికలో కూడా చాలా స్పష్టమైన అంశాలు పేర్కొంది. పలువురిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, దీంట్లో అక్రమాలు జరిగాయి అన్న ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా పేర్కొంది. ఎందుకంటే ఎస్టిమేషన్ల పెంపుకు సంబంధించి 30,000 కోట్ల పైచిలుకు ఎస్టిమేషన్ని ఒక్కసారిగా డ్యామ్ పేరుతో పాటు డిజైన్లు మార్చి ఏదైతే నిర్మాణం చేపట్టారో దానికి సంబంధించి 1,00,000 కోట్ల మేరకు ఆ ఎస్టిమేషన్ల పెంపు ఎందుకు జరిగింది, అంతిమంగా లబ్ధి ఎవరికి చెందింది అనే అంశానికి సంబంధించి కూడా ఒకవేళ నిర్మాణ రంగ సంస్థ చెల్లింపులు చేస్తే ఆ చెల్లింపులు సక్రమంగా జరిగాయా, ప్రాజెక్టు నిర్మాణం చేపడితే నిర్మాణం అనుమతులు సక్రమంగా లభించాయా అన్న అంశానికి సంబంధించి నిర్మాణ లోపాలు ఏమున్నాయి, ఏదైతే నిర్మాణం తర్వాత కూడా వాటి మెయింటెనెన్స్ ఎలా జరిగింది అన్న అంశానికి సంబంధించి కూడా అన్ని సక్రమంగా ఉన్నప్పుడు ఎందుకు బ్యారేజీ కూలింది అన్న అంశం పైన కూడా పూర్తి స్థాయిలో నిర్మాణంలోతో పాటు తీసుకున్నటువంటి అనుమతులతో పాటు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యారా లేదా, ఎలాంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి, ట్రాన్సాక్షన్ సంబంధించి 1,00,000 కోట్ల రూపాయల వడ్డీలకు సంబంధించి కూడా కేంద్రం దగ్గర ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి బ్యాంకులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అప్పులు అంటే 12% అప్పులు తీసుకొచ్చిన నేపథ్యానికి సంబంధించి కూడా ఎలా తీసుకొచ్చారు, అప్పులకు సంబంధించి అనుమతులు లేనటువంటి సంస్థ ఏదైతే వాళ్ళకు కేటగిరీలో లేనటువంటి సంస్థలు కూడా పెద్ద ఎత్తున అప్పులు ఇచ్చిన నేపథ్యానికి సంబంధించి కూడా సమగ్ర దర్యాప్తు జరపాలి. దీంట్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు కొన్ని వ్యవస్థలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో కూడా దీనికి సిబిఐ అయితేనే సరైనటువంటి విచారణ జరుగుతుందని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఈ కేసు మొత్తాన్ని కూడా సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలు మొత్తంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సిబిఐ కేసు దర్యాప్తుకు అంగీకరిస్తే మాత్రం మొదటగా కేసు ఎఫ్ఐఆర్స్ నమోదు చేసి ఆ తర్వాత దర్యాప్తు ప్రారంభిస్తుంది. అవసరమైతే అప్పటి ప్రభుత్వ పెద్దలతో పాటు ఉన్నటువంటి ఐఏఎస్ నుంచి అటెండర్ వరకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే ఇరిగేషన్ శాఖ అధికారుల అరెస్టు తప్పవని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీకి సంబంధించి గత కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి పనిచేసినటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి మొదలుపెట్టే ఇంజనీర్ వరకు కూడా పలువురి అరెస్టు జరిగాయి. వాళ్ళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు కూడా తెలంగాణలో నమోదైన నేపథ్యంలో మరికొంతమంది ఇరిగేషన్ శాఖ కీలక అధికారులపైన ఐఏఎస్లపైన కూడా అలాంటి దర్యాప్తు సాగే అవకాశం ఉంటుంది. అంతిమంగా వీళ్ళకు అంత డబ్బు ఎలా వచ్చింది, వాళ్ళ ఆస్తులు ఎలా పెరిగాయి అన్న అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వానికి సంబంధించి ఎస్టిమేషన్ పెంపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఒకవేళ నిర్మాణం పటిష్టంగా జరిగినప్పుడు ఎందుకు కాళేశ్వరం సంబంధించినటువంటి బ్యారేజీలు మేడిగడ్డ కూలిపోయింది అన్న అంశానికి సంబంధించి సమగ్ర దర్యాప్తు అంటే నాణ్యత లోపాలతో పాటు నిర్మాణంలో లోపాలతో పాటు డిజైన్ల లోపాలకు సంబంధించి ఎవరు అనుమతించారు, ఎలా అనుమతించారు, అనుమతి సక్రమంగా జరిగితే ఎందుకు కూలింది అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా సిబిఐ దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ దర్యాప్తుకు సంబంధించి చూడాలి కేంద్ర హోంశాఖ ఎలా స్పందిస్తుంది, సిబిఐ ఎలా స్పందిస్తుంది. కేంద్ర హోంశాఖకైతే తెలంగాణ ప్రభుత్వం నిన్న లేఖ రాసింది. ఆ లేఖకు సంబంధించిన సమాధానం సిబిఐ నుంచి లేదా కేంద్ర హోంశాఖ నుంచి రావడమే తరువాయి కేసులు నమోదు, నోటీసులు, అరెస్టులు అయితే జరిగే అవకాశం చాలా పక్కాగా కనిపిస్తుంది. ఈ రోజు కూడా హైకోర్టులో జరిగే విచారణకు సంబంధించి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతోంది, పూర్తిగా కాళేశ్వరం కమిషన్ నివేదికని తప్పుపడుతూ హరీష్ రావుతో పాటు కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టులో ఎలాంటి విచారణ జరగబోతోంది. ఎందుకంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా సిబిఐ దర్యాప్తుకు అంగీకరించింది. కోర్టు ఏమైనా దీంట్లో కీలక అంశాలు, ఎందుకంటే సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు కూడా ఈ కేసులో విచారణ జరపబోతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాదన వినిపించబోతా ఉన్నారు. ఏదైతే సెక్షన్ 8BC అన్న అంశానికి సంబంధించి కూడా హరీష్ రావు మాకు ఎలాంటి నోటీసులు పీసీ ఘోష్ కమిషన్ ఇవ్వకుండానే నివేదిక రూపొందించింది కాబట్టి ఈ నివేదిక చెల్లదు అన్న అంశాన్ని ఆయన చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు కోర్టులో నిలబడుతుంది అనేది చూడాలి. ఒకవేళ కోర్టు స్టే కానీ ఏదైతే పిటిషన్లో ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికను కానీ కొట్టివేసే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి. న్యాయ నిపుణులు ఇచ్చిన సలహా మేరకు కూడా, ఎందుకంటే ఇది శాసనసభలో తీసుకున్నటువంటి సిబిఐ విచారణ నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. కానీ ఈ నివేదికను తప్పుపడుతూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఎలాంటి ఉపశమనం హరీష్ రావుకు కేసీఆర్కు లభిస్తుంది, ఉపశమనం లభించని పక్షంలో కూడా సిబిఐ దర్యాప్తుకు ముందుకొస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేసింది, అవసరమైతే అరెస్టుల వరకు కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పటికే పలు నివేదికలు, తెలంగాణ విజిలెన్స్ నివేదిక,
కేంద్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ నివేదిక, ప్రస్తుతం పీసీ ఘోష్ కమిషన్ సంబంధించినటువంటి ఆయన సీనియర్ జడ్జిగా పనిచేసినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి పీసీ ఘోష్ కమిషన్ను హైకోర్టులు ఎంతవరకు విచారిస్తాయి, ఎంతవరకు ఆ పిటిషన్ పైన ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తాయో చూడాలి. మొత్తానికైతే ఒక ఉత్కంఠకరమైన వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. రాజకీయాలు మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. హైకోర్టులో విచారణ ఎలా ఉండబోతుంది, సిబిఐ కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రాష్ట్రానికి వస్తుంది, ఎప్పుడు కేసులు నమోదవుతాయి, ఎలాంటి విచారణ జరగబోతున్న ఉత్కంఠ మాత్రం ప్రస్తుతం తెలంగాణలో నెలకొంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వాసు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ అయితే రాసింది. ఈ లేఖలో కూడా పలు అంశాలను ప్రస్తావించింది. ఇక సిబిఐ రంగంలోకి దిగితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దు. ఈ దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్యంతర పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ బెంచ్లో ఈ పిటిషన్లు లిస్ట్ అయ్యాయి. కేసు సిబిఐకి అప్పగించాలంటూ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇదిలా సిబిఐ విచారణకు ఆదేశించారని, అసెంబ్లీలో ఎలాంటి తీర్మానం చేయలేదన్నారు పిటిషన్ తరపు న్యాయవాది. పిటిషనర్ వాదనలను తోసిపుచ్చుతూ లంచ్ మోషన్ ని నిరాకరించింది హైకోర్టు. రెగ్యులర్ పిటిషన్ గానే నేడు విచారించనుంది తెలంగాణ హైకోర్టు. ప్రభుత్వ నిర్ణయం ఇవాళ మరోసారి చెప్పనున్నారు ఏజీ. అయితే కేసీఆర్, హరీష్ కి నేడు కోర్టులో ఊరట లభించనుంది అని బీఆర్ఎస్ వర్గాలు భారీ ఆశలు పెట్టుకునైతే కనిపిస్తున్నాయి. మిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన కేసీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ తమ హయాంలో 1,00,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్నాళ్లకు ముందు మేడిగడ్డ బ్యారేజీలో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ విషయంపై విచారణ జరుపుతామంటూ హామీ ఇచ్చింది కాంగ్రెస్. అన్నట్టుగానే తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ కి పట్టం కట్టారు. దీంతో రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ఈ కేసుపై వరుస చర్యలు తీసుకుంటూ వస్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, కాళేశ్వరంకి సంబంధించి కేసీఆర్ అలాగే హరీష్ రావు మధ్యంతర పిటిషన్ అయితే కోర్టులో దాఖలు చేశారు. అయితే ఈరోజు దీనికి సంబంధించి ఇరు పార్టీల వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయనుకోవచ్చు? రాధిక, కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా కాళేశ్వరం నివేదికకు సంబంధించి పీసీ ఘోష్ సంబంధించిన నివేదిక పైన వీళ్ళిద్దరు కూడా నిన్న మధ్యంతర పిటిషన్ వేయడం జరిగింది. కానీ నిన్న మధ్యంతర పిటిషన్కి సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ నిరాకరించింది హైకోర్టు అని చెప్పాలి. అదేవిధంగా నిరాకరించిన అనంతరం ఈరోజు రెగ్యులర్ పిటిషన్లో భాగంగానే వీరికి సంబంధించిన పిటిషన్లపై వాదనలు వినిపిస్తామని చెప్పేసి వాదనలు వింటామని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. ఈరోజు 11 గంటలకు సంబంధించి ఈ కాళేశ్వరం నివేదిక పైన ఏదైతే కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు పిటిషన్ వేశారో మాకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి మా మీద ఈ మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి అదే ఏదైతే హైకోర్టుకు సంబంధించి కేసీఆర్, హరీష్ రావు కాళేశ్వరం వ్యవహారంలో నివేదికకు సంబంధించిన విషయంలో మా మీద చర్యలు తీసుకోవద్దని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మధ్యంతర ఉత్తర్వుల్లో భాగంగా పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో భాగంగానే ఈరోజు రెగ్యులర్ పిటిషన్ లాగానే వాదనలు వినిపించాలని చెప్పేసి హైకోర్టు చెప్పడంతో ఈరోజు 11 గంటల సమయంలో కాళేశ్వరం నివేదికకు సంబంధించి ఈ ఇద్దరు వేసిన పిటిషన్ల పైన అయితే వాదనలు వినిపించనున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలో జరిగిన కాళేశ్వరంకి సంబంధించి సిబిఐకి అప్పగిస్తున్నట్టు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ నిర్ణయంలో భాగంగానే ఈరోజు సిబిఐకి అప్పగిస్తున్నాము, సిబిఐ నిర్ణయానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ తెలపడంతో ఆ అడ్వకేట్ జనరల్ కూడా ఈరోజు ఈ వాదనలో భాగంగా పిటిషన్కి సంబంధించి ప్రభుత్వం తరపున న్యాయవాది అయితే ఈ కాళేశ్వరం నివేదికకు సంబంధించి సిబిఐకి అప్పగించబోతున్నామని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించనున్నారు. ఆ వాదనలో భాగంగానే ఇటు హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్కి సంబంధించిన పిటిషన్కి సంబంధించి కూడా వారికి సంబంధించిన పిటిషనర్ కూడా కొన్ని వాదనలు వినిపించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి కాళేశ్వరం నివేదికకు సంబంధించి సిబిఐ నిర్ణయం పైన ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పేసి అసెంబ్లీలో ఎలాంటి తీర్మానం తీసుకోలేదని చెప్పేసి కూడా ఇటు సుందరం అడ్వకేట్ పిటిషనర్ కేసీఆర్ తరపున పిటిషనర్ అయితే తెలపడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో భాగంగానే ఈరోజు 11 గంటల తర్వాత హైకోర్టు ముందు జడ్జి ముందు అయితే ఈ వాదనలు ఇటు కేసీఆర్, హరీష్ రావుకి సంబంధించిన
వాదనలకు సంబంధించి పిటిషన్లు వాదనలు వినిపించనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్కి సంబంధించి కూడా ఈరోజు ఏదైతే సిబిఐకి సంబంధించి నిర్ణయం తీసుకున్నారో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో నివేదికకు సంబంధించి మొత్తం కూడా సిబిఐకి అప్పగించనున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ నిర్ణయంలో భాగంగానే ఈరోజు అడ్వకేట్ జనరల్ అయితే దీనికి సంబంధించిన తీర్పుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా హైకోర్టుకి అయితే తెలపనున్నది. కాబట్టి ఈరోజు మాత్రం ఇటు బీఆర్ఎస్కి సంబంధించి కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు కీలక పాత్ర పోషించారు కాళేశ్వరం వ్యవహారంలో. ఆ నివేదిక మొత్తం కూడా పీసీ ఘోష్ నివేదిక మొత్తం కూడా 665 పేజీలు మొత్తం కూడా వీళ్ళకి సంబంధించిన పాత్ర మొత్తం విషయాలన్నిటి కూడా వివరించడం జరిగింది. ఈ అవకతవకలు కావచ్చు, అవినీతికి సంబంధించి కావచ్చు, వాళ్ళ పాత్ర చాలా ముఖ్యంగా ఉందని చెప్పేసి కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఇదంతా నడిచిందని చెప్పేసి కూడా ఆ నివేదికలో ఉంది. కాబట్టి వాళ్ళ పాత్ర అనేది చాలా ముఖ్యంగా ఉంది అంది చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ వాదనలో వినిపించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా తెలపడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు అడ్వకేట్ జనరల్ సిబిఐకి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగానే అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు ముందు తెలపనుంది. అదేవిధంగా హరీష్ రావు కేసీఆర్ ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారో, పిటిషన్లు వేశారో, ఆ పిటిషన్లో భాగంగా మా మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కమిషన్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి తెలిపింది. కాబట్టి ఆ తెలిపిన వివరాల మేరకు ఈరోజు 11 గంటల తర్వాత ఈ వాదనలు అయితే వినిపించనున్నారు. వాదనలు అయితే జరగనున్నాయి. కాబట్టి చూడాలి. అంటే ఇటు కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఈ కమిషన్కి సంబంధించి కాళేశ్వరం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. చాలా వరకు కూడా అవినీతికి పాల్పడ్డారు. ఈ ప్రాజెక్టు వ్యవహారం అంతా కూడా కేసీఆర్ కనుసంధంలోనే జరిగింది. హరీష్ రావు ముఖ్యంగా ఈ పాత్ర పోషించాడు. కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించే ఈ వాదనలన్నీ వినిపించనున్నారు ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాది. అదేవిధంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి అసెంబ్లీలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, సిబిఐకి అప్పగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారో, ఆ నిర్ణయంలో భాగంగా కూడా ఈరోజు అడ్వకేట్ జనరల్ హైకోర్టు ముందు తెలుపనున్నారు. ఇది సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అదే నిర్ణయానికి సంబంధించి హైకోర్టులో అయితే వినిపించనున్నారు. అదేవిధంగా ఇటు కేసీఆర్ హరీష్ రావుకి సంబంధించి మాత్రం ఈ వాదనలో భాగంగా నిన్న ఆల్రెడీ మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కానీ ఆ లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించి వాదనలు వినిపించకుండా, అంటే వాదనలకు సంబంధించి హైకోర్టు నిరాకరించింది. ఈరోజు అంటే రెగ్యులర్గా పిటిషన్ వేయడం, ఆ రెగ్యులర్ పిటిషన్లో భాగంగానే మీ వాదనలు వింటామని చెప్పేసి చెప్పడంతో ఆ వాదనలో భాగంగానే ఈరోజు 11 గంటల తర్వాత వీటికి సంబంధించిన వాదనలు వింటామని చెప్పేసి హైకోర్టు తెలపడంతో ఈరోజు 11 గంటల తర్వాత మాత్రం ఇటు హరీష్ రావుకి సంబంధించి కేసీఆర్కి సంబంధించి పిటిషన్లు అయితే దాఖలు చేయనున్నారు. ఆ పిటిషన్లో భాగంగా వారికి సంబంధించిన న్యాయవాదులంతా కూడా ఈ సిబిఐకి అప్పగిస్తున్న నిర్ణయం పైన, అదేవిధంగా వీరికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు తెలిపారో ఆ తెలిపిన విషయాలపైన కూడా ఆ వాదనలు వినిపించనున్నారు. అదేవిధంగా ప్రభుత్వం తరపున కూడా అడ్వకేట్ జనరల్ కూడా దీనికి సంబంధించిన ఆ పిటిషన్లో భాగంగా కౌంటర్ దాఖలు చేయనున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రాధిక. రైట్ అనిల్, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చూసుకుంటే మొత్తంగా సారాంశం ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కర్త కర్మ క్రియ అంతా కూడా కేసీఆర్ అనేది దాని సారాంశం అని అర్థమవుతుంది. దీంతో పాటు హరీష్ రావుకి అలాగే ఈటల కూడా దీనికి బాధ్యులు అనేది కమిషన్ నివేదిక చెప్తోంది. అయితే ఇప్పుడేమో మా మీద చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా కేసీఆర్ హరీష్ రావు కోర్టును ఆశ్రయించారు. దీని మీద భారీ ఆశలు కూడా పెట్టుకున్నారు. వాళ్ళకి ఊరట లభిస్తుంది అని. మరి బీఆర్ఎస్ శ్రేణులు ఏమనుకుంటున్నాయి దీని పట్ల? ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ అంటే ఎప్పుడైతే చర్చలు జరిగాయో చర్చలకి ముందుగానే వీళ్ళు కొన్ని పిటిషన్లు కూడా వేశారు. అంటే కేసీఆర్కి సంబంధించి అదేవిధంగా హరీష్ రావుకి సంబంధించి కాళేశ్వరం నివేదిక మొత్తం కూడా వాళ్ళకి అనుకూలంగా, అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది, వారికి సానుకూలంగా ఉండేలాగా ఈ నివేదిక అంతా కూడా రూపొందించారని చెప్పేసి పీసీ ఘోష్ వ్యవహారంలో వీళ్ళు పిటిషన్లు వేయడం జరిగింది. హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్. అదేవిధంగా దీనికి సంబంధించి మొత్తం పూర్తిగా పీసీ ఘోష్ నివేదిక 665 పేజీలు మొత్తం కూడా అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడంతో ఇటు హైకోర్టు కూడా దానికి సంబంధించి సమర్థించింది. అంటే అసెంబ్లీలో చర్చించాలి కాబట్టి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పేసి కూడా అది మొత్తం కూడా ప్రభుత్వం కనుసంధంలో జరిగింది. కాబట్టి అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అదంతా కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఇందులో భాగంగానే ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ నివేదికకు సంబంధించి పిటిషన్కి సంబంధించి కాళేశ్వరం, ముఖ్యంగా ఈ కాళేశ్వరం నివేదికకు సంబంధించి చర్చించారో చర్చల్లో భాగంగానే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సిబిఐకి అప్పగించే విధంగా నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ నిర్ణయంలో భాగంగానే బీఆర్ఎస్కి సంబంధించిన కేసీఆర్, గత ముఖ్యమంత్రి, అదేవిధంగా గత మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఈటల రాజేందర్ వీళ్ళు ముగ్గురు కూడా ఇందులో కీలక పాత్ర పోషించారని చెప్పేసి ప్రభుత్వం అదేవిధంగా పీసీ ఘోష్ నివేదికలో నిర్ధారణ
నిర్ధారణ అయింది కాబట్టి నిర్ధారణలో భాగంగానే అసెంబ్లీలో మొత్తం కూడా చర్చించిన తర్వాతనే సిబిఐకి అప్పగిస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగానే ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నారో అప్పుడే నిన్న అంటే ఎప్పుడైతే అసెంబ్లీలో చర్చ ముగిసింది, సిబిఐకి అప్పగిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న వెంటనే హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్కి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేయాలని చెప్పేసి, మాకు ఇవ్వాలని చెప్పేసి, ఈ కమిషన్కి సంబంధించి ఎలాంటి చర్యలు మా మీద తీసుకోవద్దని చెప్పేసి వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో భాగంగానే ఇటు ఈటల రాజేందర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, దానికి సంబంధించిన సమాచారం మొత్తం ఉంది కాబట్టి వీళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలోనే దీనికి సంబంధించిన వీళ్ళు పిటిషన్లు కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు పిటిషన్లు వేయడం జరిగింది. ఈ పిటిషన్లో భాగంగానే రెగ్యులర్గా పిటిషన్కి సంబంధించి మేము వాదనలు వింటామని చెప్పేసి హైకోర్టు తెలపడంతో ఈరోజు హైకోర్టు సంబంధించి వీళ్ళిద్దరి వాదనలు వింటారు. కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావుకి సంబంధించిన వాదనలు వింటారు. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాది తరపున ప్రభుత్వ తరపున న్యాయవాదికి సంబంధించిన వాదనలు కూడా వినే అవకాశం ఉంది. సో వీటన్నిటిని విన్న తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ సంబంధించి శ్రేణుల విషయంలో ఒకవేళ కనుక ఇది వాళ్ళకి సానుకూలంగా వస్తే మాత్రం సంతోషం వ్యక్తం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అనేది మాత్రం వాళ్ళ వాదనలు విన్న తర్వాత హైకోర్టు నిర్ణయించే అవకాశం ఉంది. ఆ నిర్ణయంలో భాగంగానే ప్రజెంట్ ఇదొక ఉత్కంఠ సిచ్యువేషన్ అయితే చెప్పాలి. ఎందుకంటే కాళేశ్వరం వ్యవహారంలో ఇటు కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు కీలక పాత్ర పోషించారు. కీలక పాత్ర పోషించిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వం సిబిఐకి అప్పగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ నిర్ణయంలో భాగంగానే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఖచ్చితంగా వీళ్ళ మీద కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, అదేవిధంగా ఈటల రాజేందర్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి, మా మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన వెంటనే ఈ రోజు వారికి సంబంధించిన వాదనలు వింటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు వాదనలు అయితే వినిపించనున్నారు. ఇటు శ్రేణుల విషయంలో కూడా బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులంతా కూడా ఈ విషయం పైన, ఈ వాదనల పైన ఎలాంటి తీర్పు వస్తుంది, ఒకవేళ సానుకూలంగా తీర్పు వస్తే సంతోషం వ్యక్తం చేసే విధంగా కూడా ఉన్నారు. మరి దీని మీద ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉందనేది మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్ అయితే ప్రెజెంట్ కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అనిల్. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మా పైన చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ను దాఖలు చేశారు. అయితే కాళేశ్వరం దర్యాప్తును సిబిఐకి అప్పగించే ప్రభుత్వ నిర్ణయంపైన ఈరోజు హైకోర్టులో ఇరు పార్టీలు కూడా తమ వాదనలు వినిపించబోతున్నాయి. అయితే తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, బీఆర్ఎస్కు ఊరట దక్కుతుందా లేదా అన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది.